గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఏందంటే ఒకసారి కామెంట్స్ చూద్దాము. కామెంట్స్ చూసిన తర్వాత ఏ వీడియో వల్ల ఎక్కువ మందికి యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎక్కువ మందికి కొంచెం బెటర్‌గా రిక్వైర్మెంట్ ఉంది అనేది చూసి నేను చెప్తాను. ఇదేందంటే శుభ్ శక్తి గురించి చాలామంది అడిగారు. ఫుల్ డీటెయిల్స్ చెప్పండి. శుభ్ శక్తి గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఈరోజు. ఇంకోటేందంటే ఒకటి లాస్ట్ వీక్ చేసిన కామెంట్స్‌లల్లా రైడర్స్ ప్యాకేజెస్ గురించి, గోల్ సెక్యూర్ గురించి చెప్పమని చెప్పారు. ప్రాఫిట్ పాలసీ ఒకటి, శుభ్ శక్తి గురించి ఒకటి, గోల్ సెక్యూర్ రైడర్స్ ప్యాకేజెస్‌లో గోల్ సెక్యూర్ గురించి చెప్పమని చెప్పారు. ఈరోజు ఏందంటే శుభ్ శక్తిలో కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఏ విధంగా, ఎవరికి ఏ విధంగా వస్తాయి అనేది నేను ఈ ఒక్క వీడియోలో కంప్లీట్ చేస్తాను. ఇంక దీని గురించి శుభ్ శక్తి గురించి ఒక్క వీడియో సరిపోతుందనుకుంటున్నాను. ఒకసారి చూడండి. ఓకేనా? దాని తర్వాత గోల్ సెక్యూర్ రైడర్ ప్యాకేజెస్ గురించి గానీ, ప్రాఫిట్ గురించి గానీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. ఓకేనండి. ఇప్పుడు మనం ఏందంటే ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసుకుందాం. క్రోమ్‌లో సిద్ధి ఓపెన్ చేయండి. కొద్దిమందికి కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతిరోజు సిద్ధి ఓపెన్ చేసే దగ్గర నుంచి చెప్తున్నాను. మీరు కొత్తగా ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ పాస్వర్డ్, ఐడీ అనేది మీకొస్తుంది. దాని తర్వాత క్రోమ్ నుంచి సిద్ధి లాగిన్ అని కొట్టేసి ఈ విధంగా మీ అడ్వైజర్ కోడ్, పాస్వర్డ్ కొడితే ఓపెన్ అవుతుంది. అడ్వైజర్స్‌కి హోమ్ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఆల్ మాడ్యూల్స్ అని ఉంటాయి. అక్కడ క్విక్ కోడ్స్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడి నుంచి తీయాలన్నమాట. ఇప్పుడేందంటే హ్మ్. శుభ్ శక్తి గురించి చెప్తాను చెప్పాను కదా! ఇక్కడ శుభ్ సొల్యూషన్స్ ఉన్నాయి. శుభ్ సొల్యూషన్స్ శుభ్ హెల్త్ ఇక్కడ కాదు మనకి. ప్రొటెక్షన్ సొల్యూషన్స్‌లోనే శుభ్ శక్తి అనేది ఒక ఆప్షన్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో వేరియేషన్స్ చాలా ఉన్నాయి. ఇంతకుముందుకు 2, 3 పాలిసీసే ఉండే. వుమెన్స్‌కి కొంచెం డిఫరెంట్‌గా శుభ్ శక్తి అనే పాలిసీ అనేది లాంచ్ చేశారు. శుభ్ శక్తి సెలెక్ట్. శుభ్ శక్తి తీసుకుందాం. ఇది బేసిక్‌గా వుమెన్స్‌కి సంబంధించిన పాలిసీ. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి. మినిమమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. యాన్యువల్ ఇన్‌కమ్ 5,00,000 పైన ఉండాలి. మినిమమ్ 50,00,000 కవరేజ్ నుంచి 1 సీఆర్ వరకు ఇవ్వచ్చు. 50,00,000 నుంచి వాళ్ళ హెచ్ఎల్‌వీని బట్టి ఎంత కావాలంటే అంత ఇవ్వచ్చు. దీంట్లో మనకేందంటే 4 రకాల డెత్ బెనిఫిట్. నార్మల్ డెత్, యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ ఇట్లా 3, 4 రకాల బెనిఫిట్‌లనేది ఉంటాయన్నమాట. 100 ఇయర్స్ వరకు ఇవ్వచ్చు. 50% టర్మినల్ ఇల్‌నెస్ అయితే అడ్వాన్స్‌గా క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రీమియమ్స్ వెవరైపోతాయి. జెయింట్ లైఫ్ ఆప్షన్ ప్రస్తుతానికి ఇవ్వట్లేదు. ఇంకొకటేందంటే ఫ్యూచర్‌లో ఇదే పాలిసీలో ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచుకోవడానికి ఆప్షన్స్ కూడా ఇస్తారన్నమాట. డెత్ బెనిఫిట్ అనేది ఒకేసారి కావాలన్నా తీసుకోవచ్చు. మన రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బయట బ్యాంక్‌లో వచ్చే ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది ఇక్కడ. టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి మళ్ళీ దానికి గూడా. ఇంకోటేందంటే పేమెంట్ మోడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టంట్‌గా క్లెయిమ్ ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు 24, 48 అవర్స్‌లో ఇన్‌స్టంట్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ అనేది చేస్తారు. కొంచెం అమౌంట్ 3,00,000 రూపీసు. 15% ప్రీమియం అనేది ఫీమేల్స్‌కి తక్కువుంటుంది. రైడర్స్ ఉంటాయి. హెల్త్ బడీ ఉంటుంది. టాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది పాలిసీలో ఉండే బేసిక్ బెనిఫిట్స్ అన్నమాట. ఇదేందంటే ఇక్కడ సెల్ఫ్ అనేది తీసుకోవచ్చు. లిమిటెడ్ పే, లైఫ్ ప్రామిస్ ప్లస్ 2 ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఇది ఓన్లీ లేడీస్‌కి ఇచ్చే పాలిసీ. ఇక్కడ జెండర్ గూడా చూసుకున్నట్లయితే మీకు ఫీమేల్ మాత్రమే వస్తుంది. మేల్ అనేది ఎక్కడ కనిపించదు. ఇంకొకటేందంటే ఇక్కడ లైఫ్ స్టేజ్ దగ్గర ఇక్కడ మీరు వుమెన్ యొక్క లైఫ్ స్టేజ్‌ని బేస్ చేసుకొని నెక్స్ట్ ముందు వచ్చే ఆప్షన్స్ అన్నీ గూడా ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ వుమెన్‌కైతే హస్బెండ్ డెత్ జరిగితే ప్రీమియమ్స్ ఫేవర్ అయ్యే ఆప్షన్ రాదు. పిల్లల ఎడ్యుకేషన్ ఫండ్ రాదు. ఈ 2, 3 బెనిఫిట్‌లయితే ఉండవు. మ్యారీడ్ వుమెన్స్‌కైతే ఓన్లీ హస్బెండ్ డెత్ జరిగితేనే ప్రీమియమ్స్ ఫేవర్ అయ్యేదొకటుంటుంది.
ఇంక మిగతా బెనిఫిట్స్ ఒస్తాయి. నార్మల్ డెత్, యాక్సిడెంట్ డెత్ ఇవన్నీ యాజ్ యూజువల్‌గా ఒస్తాయి. వాళ్ళ స్టేజ్‌ని బట్టి బెనిఫిట్స్ అనేది ఇవ్వడానికి యాక్సెస్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఇంకోటేందంటే మ్యారీడ్ విత్ చైల్డ్. మ్యారేజ్ అయింది. హస్బెండ్ ఉన్నారు. వాళ్ళ పిల్లలున్నారు. వాళ్ళకిస్తేనంటే 100% బెటర్ సొల్యూషన్ అన్నమాట. ఓకేనా? సింగిల్ వుమెన్‌కి ఈ పాలిసీ కంటే ఎస్ఆర్‌పి పాలిసీ బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఎవరికిస్తే బావుంటుంది? మాక్సిమం బెనిఫిట్స్ వచ్చేటట్టు ఉండాలన్నమాట ప్రొఫైలు. అందుకని మ్యారేజ్ అయిన వుమెన్స్‌కి, పిల్లలున్న వుమెన్‌కి, హస్బెండ్ ఉన్న వాళ్ళకి ఇస్తేనంటే ఇది 100% సూటబుల్ ప్రొడక్ట్ నాకు తెలిసినంత వరకి. మీకేదన్నా బెటర్‌గా అనిపిస్తే చెప్పండి. ఎందుకంటే మ్యారేజ్ అయిన వుమెన్‌కి జాబ్ చేస్తుంటుంది. ఇంకోటేందంటే పిల్లలుంటారు. పిల్లల ఎడ్యుకేషన్ ఫండ్ అనేది ఒకటి అడిషనల్ ఫ్యూచర్ ఉంటుంది. హస్బెండ్ యాక్సిడెంటల్‌గా డెత్ జరిగితే ప్రీమియమ్స్ కవర్ అయ్యేది ఒక ఫ్యూచర్ ఉంటుంది. ఇంకొకటి ఓపీడీ కింద ఫ్యామిలీలో హస్బెండ్ గాని, పిల్లలు గాని ఇద్దరికి ఓపీడీ సర్వీసెస్ కూడా ఇచ్చుకోవచ్చు. వాళ్ళ ఫ్యామిలీలో ఉండే 2, 3 ప్రొఫైల్‌కి సంబంధించిన ఫైనాన్షియల్ నీడ్స్ అన్నీ తీరిపోతాయన్నమాట. ఓకేనా? ఇంకొకటి సింగిల్ విత్ చైల్డ్. సింగిల్ విత్ చైల్డ్‌కేందంటే మ్యారేజ్ అయింది. హస్బెండ్ లేడనమాట. అన్‌ఫార్చునేట్‌లీ డెత్ జరిగింది. ఆమె ఒక్కతే ఉంటుంది. ప్లస్ పిల్లలుంటారు. వీళ్ళకేందంటే హస్బెండ్ యాక్సిడెంటల్‌గా డెత్ జరిగితే వచ్చే బెనిఫిట్ రాదు. హస్బెండే ఉండడు గాబట్టి, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఫండ్ ఒకటి, ఓపీడీ రైడర్స్ ఒకటి, ప్లస్ ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ఒకటి వస్తాయన్నమాట. ఈ విధంగా మనకి సింగిల్‌ది చూసినట్లయితే మీకిక్కడ ఆప్షన్స్ అన్నీ ఆటోమేటిక్‌గా కనిపిస్తాయి. మనం ఏం చూడాల్సిన అవసరం లేదు. బటే ఆ స్టేజ్‌ల గురించి నిన్న ఒక డిస్కషన్ వచ్చింది. అందుకని మీకు కూడా క్లియర్ చేస్తే బావుంటుంది అనే ఉద్దేశ్యంతోని ఈరోజు చేస్తున్నాను. సాలరీడ్ ప్రొఫైల్స్‌కి యాన్యువల్ ఇన్‌కమ్ 10,00,000 పెడుతున్నాను. ఇక్కడ చూడండి నేనిక్కడ సింగిల్ తీసుకున్నాను. లంప్ సమ్ 2 సీఆర్ ఒక 1 సీఆర్ పెడుతున్నాను. ఓకేనా? పీపీటీ వచ్చేసి నాకిక్కడ 32 ఉంది గదా! ఇదొక 38 12 ఓకేనా? ఇది చూడండి. ఓన్లీ ఈ 3, 4 బెనిఫిట్స్ మాత్రమే వస్తాయి. నార్మల్ డెత్ వస్తది, ఓపీడీ వస్తది, పర్మనెంట్ డిజబిలిటీ వస్తది. సింగిల్ లైఫ్ గాబట్టి. ఓకేనా? ఇక్కడ ప్రొఫైల్‌ని చేంజ్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్‌గా అప్‌డేట్స్ అన్నీ మారిపోతుంటాయి చూడండి. ఇక్కడ మ్యారీడ్ ఇచ్చామనుకోండి. ఇదో ఈ అడిషనల్ బెనిఫిట్స్ అన్నీ వచ్చినాయి. యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ, ఓపీడీ ప్లస్సు ఇంగ హస్బెండ్‌కి సంబంధించింది గూడా వస్తది. ఓపీడీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ ఆప్షన్ గూడా యాడ్ అయితది. ఇదో హస్బెండ్ యాక్సిడెంటల్ డెత్ డబ్ల్యూఓపీ రైడర్ గూడా ఇన్ ఇన్ యాక్టివ్‌లోకొచ్చిందనమాట. ఇంగ తర్వాత ఇక్కడ మ్యారీడ్ విత్ చైల్డ్. వీళ్ళకి గూడా రైడర్స్ అనేది పెరుగుతూ ఉన్నాయి. అడిషనల్ బెనిఫిట్స్ అన్నీ ఇవ్వొచ్చనమాట. యాక్సిడెంటల్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ ఇవ్వచ్చు. హస్బెండ్‌కి యాక్సిడెంటల్‌గా డెత్ జరిగితే ప్రీమియమ్స్ ఎవర్ అయ్యేది ఇవ్వచ్చు. ఓపీడీ ప్లస్ బెనిఫిట్స్ ఇవ్వచ్చు. ఎడ్యుకేషన్ ప్రొటెక్ట్ గూడా యాక్టివ్ అయిపోయింది. ఇక్కడ చూడు ఇంకొకటి చూసుకుంటే హ్మ్. సింగిల్ వుమెన్ విత్ చైల్డ్. ఇది చూడండి. ఇక్కడ హస్బెండ్ యాక్సిడెంటల్ డెత్ ప్రీమియమ్స్ ఆప్షన్ అనేది ఇన్‌యాక్టివ్ అయిపోయింది. అంటే ప్రతి మహిళకు, ప్రతి వుమెన్‌కి మనకి లైఫ్‌లో 4 స్టేజెస్ ఉంటాయి. 25 నుంచి 30, 35 ఇయర్స్ ఉన్న వాళ్ళని సింగిల్ వుమెన్ అంటారు. మ్యారేజ్ చేసుకోకుండా ఎర్నింగ్ చేసేవాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళకిస్తే ఓన్లీ వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్‌లుంటాయి. ఓపీడీ కింద హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ 2 మాత్రమే. మ్యారేజ్ అయింది. హస్బెండ్ ఉన్నారు. పిల్లలున్నారు. వాళ్ళకిస్తే హస్బెండ్‌కి యాక్సిడెంటల్‌గా డెత్ జరిగితే ప్రీమియమ్స్ వేవర్ అయిపోతాయి. సెకండ్ వన్. ఇంకొకటి వాళ్ళ పిల్లల ఇద్దరికీ 25 ఇయర్స్ వచ్చేంత వరకి 0.5% నుంచి 5% వరకు వాళ్ళు తీసుకునే ఇన్సూరెన్స్ కవరేజ్‌లో పర్సెంటేజ్‌ని డిసైడ్ చేసుకుంటే
వీళ్ళకేదన్నా జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. ఆల్టర్‌నేట్‌గా పిల్లల ఎడ్యుకేషన్‌కి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ వస్తుంది. అప్ టు 23, 25 ఇయర్స్ వచ్చేంత వరకి. ఓకేనా? ఇది సెకండ్ బెనిఫిట్. ఇంకోటేందంటే ఓపీడీ ప్లస్ బెనిఫిట్స్ ఆల్టర్‌నేట్‌గా ఉంటాయి. ఈ అడిషనల్‌కి 2, 3 బెనిఫిట్‌లే. ఇంకొకటి మ్యారేజ్ అయింది. యాక్సిడెంటు అది హస్బెండ్ లేరు. పిల్లలు మాత్రమే ఉన్నారు. ఆమె ఒక్కతి వర్క్ చేస్తుంది. అలాంటి వాళ్ళకిస్తే పిల్లల ఎడ్యుకేషన్ ఫండ్ వస్తుంది. ఓపీడీ ప్లస్ బెనిఫిట్స్ వస్తాయి. ప్లస్ ఈమెకి ఇన్సూరెన్స్ కవరేజ్‌లు వస్తాయి. హస్బెండు ఎవర్ ఆఫ్ డెత్ గాని, యాక్సిడెంట్ డెత్ హస్బెండే లేడు కాబట్టి ఆయనకు సంబంధించిన బెనిఫిట్స్ రావు. సింపుల్‌గా చెప్పాలంటే వాళ్ళ స్టేజ్. సింగిల్ వుమెన్‌కి హస్బెండ్ ఉన్నాడు. హస్బెండ్‌కి సంబంధించిన బెనిఫిట్స్ రావు. చిల్డ్రన్స్ ఉండరు. చిల్డ్రన్‌కి సంబంధించిన బెనిఫిట్స్ రావు. మ్యారేజ్ అయ్యి హస్బెండ్, చిల్డ్రన్స్ ఉన్న వాళ్ళకి ఈ పాలిసీ ఇస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్‌లుంటాయి. హస్బెండ్‌కి రిస్క్ జరిగితే హస్బెండ్ ఉంటాడు కాబట్టి హస్బెండ్ బెనిఫిట్స్ వస్తాయి. పిల్లలుంటారు కాబట్టి పిల్లల బెనిఫిట్స్ గూడా వస్తాయి. ఇంకొకటి మ్యారేజ్ అయింది. రిస్క్ జరిగింది. హస్బెండ్ లేరు. ఈమె ఒక్కతే వర్క్ చేస్తుంది. పిల్లలున్నారు. అప్పుడేందంటే ఈమె లైఫ్‌కి సంబంధించిన ఇన్సూరెన్స్ కవరేజ్‌లు వస్తున్నాయి. ఓపీడీ ప్లస్ బెనిఫిట్స్ వస్తున్నాయి. ప్లస్ పిల్లలున్నారు కాబట్టి ఈమెకేదైనా జరిగితే ఇన్సూరెన్స్ కవరేజ్ వచ్చి పిల్లల ఎడ్యుకేషన్‌కి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ రావడానికి ఎడ్యుకేషన్ ఫండ్ అనేది గూడా వస్తుందనమాట. ఇది సింపుల్‌గా మనకు ఉండే ఈ టాపిక్ ఇక్కడ లైఫ్ స్టేజెస్‌ని బట్టి మనం పాలిసీ అనేది డిసైడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఓకేనా? ఇంక నేను దీని గురించి మళ్ళీ ఏం ఎక్స్‌ప్లెయిన్ చెయ్యను. ఎందుకంటే ఇది ఏదన్నా ఒకటి సింగిల్ ఉమెన్‌ది పెట్టుకొని ఒక్కసారి కొటేషన్ తీస్తాను. ఎట్లాగో పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేస్తాం కదా! ఇదో ఓపీడీ ప్లస్ బెనిఫిట్స్ మాత్రమే వస్తాయి. ఈ ఓపీడీ ఒకటి ఇచ్చినామనుకో ఇంక అయిపోయింది. దీంట్లో ఇంక అడిషనల్ ఫీచర్స్ ఏమి రావు. హ్మ్. నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, రిలేషను, సిస్టరు, హ్మ్. రిలేషను, స్పౌస్ ఇస్తున్నాను. అప్డేట్ చేస్తున్నాను. జస్ట్ ఈ ఓపీడీ ఒక్కటి ఎడిట్ చేసుకోండి. రైడర్స్ ఇవ్వచ్చు. కంటిన్యూ కొడుతున్నాను. ఇది చూడండి. ఓన్లీ ఓపీడీ సర్వీసెస్ వస్తాయి. 25,000 ప్రీమియం, 1 సీఆర్ కవరేజ్ అంతే. నో రిటర్న్ ఆఫ్ ప్రీమియం పెట్టాను కాబట్టి. ఓకేనా? ఇది ఓపీడీ సర్వీసెస్ 64,000 15 ఇయర్స్ వరకు పనిచేస్తాయి. ఇది ఓపీడీ ప్లస్ బెనిఫిట్స్ ఈ 2 ఇస్తారిక్కడ. ఓకేనా? 3 బెనిఫిట్స్ వస్తాయి. ఇది అండి. ఇంగా మీకేదన్నా దీంట్లో మిస్ అయిన టాపిక్ గాని, దీంట్లో ఇంగా దాని గురించన్నా మీకు డౌట్స్ ఉన్నా గూడా నాకు ఇన్ఫార్మ్ చేయండి. దాని గురించి గూడా క్లారిటీగా చేస్తాను. వాట్సాప్ చేయండి. చాలామంది కాల్స్ చేస్తున్నారు. మీటింగ్స్‌లలో అక్కడ ఉండడం కాల్స్ రెస్పాండ్ కాలేకపోతున్నాం ఒక్కొక్కసారి ఇబ్బంది పడకండి. జస్ట్ మీకేదైతే డౌట్ ఉందో ఒక చిన్న ఒక 10 సెకండ్స్, 30 సెకండ్స్ వాయిస్ మెసేజ్ పంపియండి. లేకపోతే టెక్స్ట్ టైప్ చేసి పెట్టండి. నేను మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. మన ఇంటెన్షన్ అనేది ఒకటే. మన టాటాలో ఉండే ప్రతి ఒక్క పాలిసీ గురించి ప్రతి ఒక్క కస్టమర్‌కి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ప్రతి ఒక్క ఫ్యామిలీకి ప్రాపర్ ఇన్సూరెన్స్ కవరేజ్‌లు ప్రొవైడ్ చేయాలి. ఇదే మన మోటో అనమాట. థాంక్ యూ సో మచ్ అండి ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్. 25 యానివర్సరీ సెలబ్రేషన్స్‌లో మీరందరూ గూడా ప్రతి ఒక్క ఫ్యామిలీకి కనీసం ఒక్క పాలిసీ అన్నా సేల్ చేసి, మన టాటా నుంచి 25థ్ యానివర్సరీ సెలబ్రేషన్స్‌లో మీరు గూడా పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.